హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2026 జూన్ నెల గురు గోచార ఫలితాలు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇప్పుడు మేషరాశి వారికి మీ యొక్క తృతీయ స్థానంలో ఉన్న గురువు చతుర్థ స్థానానికి గోచరించడం జరుగుతుంది. అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశికి గురువు గోచరిస్తున్నారు. కేంద్ర స్థానంలోకి గురువు రావటం అనేది చాలా మంచిది. ఇది మీకు కొత్త ఇల్లు, భూమి, వాహనము కొనాలనే మీ కల నెరవేరడానికి చాలా వరకు సహకరిస్తుంది. ఆగిపోయిన ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. కెరియర్లో ఊహించని పురోగతి, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కెరియర్లో మంచి అభివృద్ధి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీవితంలో మంచి ఎదుగుదలకు ఈ గ్రహ గోచారము మీకు సహకరిస్తుందన్నమాట. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విదేశ ప్రయాణము మీకు సహకరిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు, ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఫారిన్ వెళ్ళాలి, అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళేందుకు మీరు తీసుకునే ప్రయత్నాలకు తగిన ఫలితం అనేది ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో సృజనాత్మక సంబంధాలు బలపడతాయి. గురువు యొక్క పంచమ దృష్టి మీ యొక్క అష్టమ స్థానాన్ని చూస్తుంది. అష్టమ స్థానం అనేది మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభము కలుగుతుంది. పితృఆర్జితము, ఆస్తి కలిసి రావటం లేదా ధనలాభం అనేది ఉంటుంది. ఇక సప్తమ దృష్టి మీ యొక్క దశమ స్థానాన్ని చూస్తుంది. సమాజంలో గౌరవము, మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత అభివృద్ధి, ఉన్నత ఉద్యోగానికి రావటము, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఒక చిన్న అవకాశం ఉంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఈ గోచార ఫలితం అనేది మీకు కొంచెము సహకరిస్తుంది. దాంతోపాటు మీ యొక్క జన్మ జాతకం కూడా సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మీరు అనుకున్న విషయాలన్నీ కూడా జరుగుతాయి. ఇది గోచార ఫలితం మాత్రమే. అలానే మీకు భాగ్య దృష్టి అనేది మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన అనేది కొంచెం పెరగవచ్చు. ఆధ్యాత్మికంగా కొంచెం ట్రావెల్ చేయటము, శుభ ఖర్చులు చేయటము, విదేశాలకు వెళ్ళేందుకు అవకాశము కలిగిస్తుందన్నమాట. గురువు మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న శనైశ్చరుడిని గురువు చూడటం వల్ల శనైశ్చరుడు ఇచ్చే చెడు ప్రభావాలు తగ్గుతాయి, అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి అన్నమాట. సో గురుగ్రహ అనుగ్రహానికి మీరు ప్రతి గురువారము గురుమూర్తులను సేవించడం మీకు చాలా మంచిది. సో ఇదన్నమాట 2026 జూన్ నెల రాశి ఫలితము. ఇది మీకు గురుగ్రహ గోచార ఫలితంగా కూడా మీరు తీసుకోవచ్చు. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు నేను తెలియజేస్తాను. ముందుగా కన్సల్టేషన్కి మీరు మెసేజ్ చేయండి, మీకు నేను చెప్తాను ఆపై ఏం చేయాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.